కేసీఆర్‌కి ఆదిలోనే హంసపాదనాలేమో. ఇప్పటిదాకా ప్రగతి భవన్ లేకపోతే ఆ తర్వాత ఫార్మ్ హౌస్‌కి పరిమితమైన కేసీఆర్, ఇక తను బయటికి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటన్నటువంటి భయమొచ్చింది. ఇంతవరకు నమస్తే తెలంగాణ టీ న్యూస్‌కి పరిమితమైన కేసీఆర్ మిగతా ఛానల్ వైపుకి ప్రారంభించారు తన యాత్ర. అందులో టీవీ9 దగ్గరికి మొట్టమొదట ప్రారంభించి ఇవాళ నుంచి బస్సు యాత్ర. తీరా చూస్తే బస్సు యాత్ర సందర్భంగా బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భంలో నల్గొండ జిల్లా దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆయనకి కాదు, ఆయన కాన్వాయ్కి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభించాక వేములపల్లి శివారు దగ్గరికి వెళ్ళాక కేసీఆర్ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి 10 వాహనాలు వరుసగా ఢీకొట్టినాయి. దీంతో పలువురు గాయాలైనట్టు సమాచారం. అయితే ప్రాణాంతకం కాలేదు కానీ అదేదో అంటారు కదా, ఆదిలోనే హంసపాదు అన్నటువంటి తరహాలో ఎదురైనటువంటిది. దీన్ని సరి చేసుకుని మళ్ళీ కేసీఆర్ యాత్ర అనేది సాగుతా వెళ్ళింది. అది ఇక పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపడం అన్నటువంటిదే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది.